మణిశంకర వరప్రసాద్ ఇప్పుడు బజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే నిన్ననే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేయడం, చిరంజీవి ఆల్రెడీ ఇది హిట్ అయిపోయినట్టే అని చెప్పడం. తర్వాత నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. వెంకటేష్ రావడం, వెంకటేష్ చాలా మంచి మనిషి, నాకు గురువు లాంటి వాడు. తర్వాత నేను చివరి రోజు షూటింగ్ అప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను, ఇవన్నీ చెప్పాడు. తర్వాత ఇది ఒక ప్రత్యేకమైన సినిమా, నాకు చాలా కాలం తర్వాత నేను చాలా జోవియల్ గా సరదాగా చేసిన సినిమా. ఈ జోవియల్ క్యారెక్టర్ ని అనిల్ కూడా క్యాప్చర్ చేశాడు. ఇలాగంతా మాట్లాడాడు. అంటే చాలా కాలం తర్వాత చిరంజీవి ఒక యూత్ఫుల్, అంటే ఆయనకి ఆల్మోస్ట్ 70 years ఉన్నా కూడా ఒక యంగ్ లుక్ ఉండడం కానీ, క్యారెక్టరైజేషన్ కూడా అలా ఉండడం కానీ కనబడుతుంది. సో అట్లాగే చిరంజీవి హైకోర్టుకి వెళ్ళి కూడా టికెట్ రేట్లు కూడా పెంచుకోవడానికి ఆయన ట్రై చేశాడు. ఆయనకి అనుకూలంగానే హైకోర్టు తీర్పు వచ్చింది. సో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు కూడా పెంచింది. 11వ తేదీ రాత్రి ప్రీమియర్ షో వేస్తున్నారు, దానికి 600 టికెట్ పెట్టారు. తర్వాత జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్ లో 227 రూపాయలు టికెట్ పెట్టుకుంటే, మల్టీప్లెక్స్ లో 395 రూపాయలు పెట్టుకున్నారు అనమాట. సో ఆ రకంగా ఈ సినిమాకి ఇక్కడ తెలంగాణలో కూడా ప్లస్ అయింది. ఇక ఎట్లాగో ఆంధ్రాలో తమ్ముడే అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడేం అబ్జెక్షన్ ఉండదు. సో ఇలాగా ఒక 10 రోజుల వరకు వీళ్ళకి టికెట్ రేట్లు పెంచుకోవడం, ప్లస్ నెంబర్ ఆఫ్ షోలు కూడా పెరుగుతాయి కాబట్టి దీనికి ఇది ఉంది. రెండవది ఏంటంటే ఇది బడ్జెట్ కూడా వెరీ వెరీ కంట్రోల్డ్ బడ్జెట్. సినిమా స్టార్ట్ అయింది ఎప్పుడు, ముహూర్తం జరిగింది March 30th, 2025. షూట్ స్టార్ట్ అయింది 23 May 25. అంటే 1 year కూడా కాలేదు, ఆల్మోస్ట్ 7-8 నెలలకే సినిమా రిలీజ్ వచ్చేసిందంటే చాలా ఫాస్ట్ గా చేశారు. ఇంత ఫాస్ట్ గా మామూలుగా ఒకప్పుడు పూరి చేసేవాడు, దాని తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాల్ని ఫాస్ట్ గా చేస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూసర్లు సేఫ్ గా ఉంటారు. సో ప్రొడ్యూసర్ అంటే దీంట్లో మళ్ళీ చిరంజీవి కూతురు ప్రొడ్యూసర్, యాక్చువల్ గా సాహు గార్పటి అండ్ సుస్మిత కొనిదల, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. అనిల్ రావిపూడి డైరెక్టర్ తెలుసు, అట్లాగే సమీర్ రెడ్డి కెమెరా చేశాడు, భీమ్ సిసిరోలియో మ్యూజిక్ చేశాడు. ఈ మధ్య అతని కూడా చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి. గతంలో అనిల్ రావిపూడి తను సంక్రాంతికి వస్తున్నాంలో కూడా ఎంత పెద్ద హిట్ అయినాయో అతని మ్యూజిక్ లో పాటలు చూసాము. అట్లాగే ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే నయనతార చేస్తున్నాడు, అట్లాగే వెంకటేష్ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇది కాకుండా క్యాథరిన్ థెరెసా కూడా, ఆమె కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఇక సెన్సార్ అయింది, సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది, యూఏ ఇచ్చింది. యూఏ ఇచ్చి 16 ఇచ్చింది. అంటే 16 years లోపల ఉండే పిల్లలు పేరెంటల్ గైడెన్స్ తో, పేరెంట్స్ తో కూడా వెళ్ళాలి. ఇండిపెండెంట్ గా వెళ్తే అలో చేయరు. 16 years పైన ఉంటేనే ఈ సినిమాకి ఇండిపెండెంట్ గా, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. 16 years లోపల ఉంటే పేరెంటల్ గైడెన్స్, పేరెంట్స్ తో కలిసి వెళ్ళాలి. సో ఏదేమైనా ఇది ఫ్యామిలీ సినిమా గానీ మనం చెప్పుకోవచ్చు. దీనికి 2 గంటల 42 నిమిషాలకి లాక్ అయింది రన్ టైమ్. సో అయితే పెద్ద కట్స్ ఏం లేవు, చిన్న చిన్నవేవో మీరే కరెక్ట్ చేసుకోండి అని చెప్తే దానికి వీళ్ళు రెడీ అయ్యి చిన్న చిన్నవి కరెక్ట్ చేసుకున్నారని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో సెన్సార్ ఇదేంటంటే చిరంజీవి లాంటి సినిమాకి సెన్సార్ బోర్డు కూడా మాక్సిమం వస్తారు. మామూలుగా అయితే నలుగురు రావాలి ఏదన్నా సినిమా. చిన్న సినిమాలకైతే అసలు చూసేవాళ్ళు కూడా దొరకరు, అడుక్కొని ఆ నలుగురిని పట్టుకొని చూపించాలి. కానీ పెద్ద సినిమాలకి ఏంటంటే చిరంజీవి లాంటి సినిమాలకి అక్కడ కూడా హాల్ ఫుల్ అవుతుంది. అలాగా దీన్ని అందరూ చూసారు. దాని నుంచి లీక్ అయిన విషయం ఏంటంటే, బేసిక్ గా ఇది సింపుల్ స్టోరీ. ఒక రకంగా మనకి మనోజ్ బాజ్పేయి ఫ్యామిలీ మ్యాన్ ఉంది కదా, సిరీస్ ఉంది. ఆ ఫస్ట్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీంట్లో కూడా చిరంజీవి రా ఏజెంట్, అలాంటి ఒక డైనమిక్ ఆఫీసర్ ఇంకొక డైనమిక్ లేడీ తో లవ్ లో పడడం అనేది బేసిక్ కాన్సెప్ట్. అంటే ఒక పవర్ఫుల్ రా ఆఫీసర్ ఒక డైనమిక్ లేడీతో పడితే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి, ఎలాగా ఉంటది, డైనమిక్స్ ఎలా ఉంటాయి అన్న యాంగిల్లో ప్రధానంగా చేశారనమాట. ఇది ఒక ఫ్యామిలీ మ్యాన్ గుర్తొస్తుంది మనకి, ట్రైలర్ చూస్తే కూడా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గుర్తొస్తుంది. దాంట్లో కూడా మనోజ్ బాజ్పేయి రా ఏజెంట్ ఉంటాడు,